హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో భావన అఫీషియల్. ఏంటి ఈరోజు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మేమైతే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. ప్రజెంట్ మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్ ఏరియా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే మా క్వార్టర్స్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఒక టోటో పట్టుకొని వచ్చాం. ఇది సిలిగురిలో ఉన్న ఇస్కాన్ మందిర్ అండి. ఈ ఇస్కాన్ మందిర్కి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ అయితే ఆ రోజు అంతా చాలా రష్గా ఉందన్నమాట. చాలా బాగా ఇక్కడ వాళ్ళు మన సైడు దసరా ఇవన్నీ, దసరా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మన సైడ్ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ నార్త్ సైడ్ ఈ వెస్ట్ సైడ్ ఎలా అంటే కృష్ణాష్టమి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఆ రోజు కృష్ణాష్టమి వల్ల అంటే మొత్తం జనాలు నిండిపోయారండి. ఆ జనాలు నిండిపోవడం వల్ల 1 కిలోమీటర్ అవతలే ఆ టోటల్ అన్ని ఆపేసి 1 కిలోమీటర్ వరకు మేము నడిచాము. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం జనాలతో టెంపుల్ మొత్తం నిండిపోయి ఉన్నది. ఎంత బాగా కలకలాడిందంటే ఫస్ట్ టైం నేను కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గుడికి వెళ్ళడము. అది కూడా ఇంతకుముందు అయితే వెళ్ళగానే ఇంత రష్ ఎప్పుడు నేను ఈ టెంపుల్లో చూడలేదు. సో ఎంట్రింగ్ అయితే వెళ్తున్నాము మేము. మా పిల్లలు మా హస్బెండ్ ముందు వెళ్తున్నారు. నేను బ్యాక్ సైడ్ వీడియో తీస్తున్నాను, నేను కనిపించకపోవచ్చు. అయితే ఇక్కడైతే చెప్పులు అయితే ఒక చెప్పులు పెట్టుకోవడానికి అని చెప్పి ఒక గోన్ టైప్ ఇచ్చారు, ఒక కవర్ టైప్. అందులో పెట్టేసి దానికి ఒక సపరేట్గా కౌంటర్ అనేది ఉంది. చెప్పులు ముందు తీసేసి కౌంటర్లో పెట్టేసాము. తర్వాత చెప్పులు ఇప్పేసి లోపలికైతే వెళ్ళబోతున్నాం. చూసారు కదా ఎలా ఉన్నారో జనాలు మాత్రం. మన సైడ్ తీర్థాల్లో ఉంటారు కదా, అంతమంది జనాలు ఒకేసారి చూసాను నేను. ఫస్ట్ టైం అంటే కృష్ణుడి గుడిలో నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం అనేది. అయితే ఇక్కడ చూసారు కదా, ఒక లుక్ అయితే వెయ్యండి. నేను టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం నేను చూపిస్తాను. చూసారు కదా, టెంపుల్ ఎంట్రన్స్లోని ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారండి. చూసారు కదా ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళాక నేను చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఒక మధ్యలో మొత్తం ఫ్లవర్స్ తోటే, మొత్తం అటు ఇటు ఫ్లవర్స్ తోటే, న్యాచురల్ ఫ్లవర్స్ నేను చెప్తున్నాను. డూప్లికేట్ అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా నేను చెప్పట్లేదు. న్యాచురల్ ఫ్లవర్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారంటే నాకు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. నిజంగా దేవుణ్ణి అయితే ఇంకా బాగా డెకరేట్ చేశారండి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. నేను దేవుణ్ణి కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళాక.
चलते रहिए और बाइट మా హస్బెండ్ ఏంటి గుళ్ళో టెంపుల్లో రాయిస్తున్నారని చూస్తున్నారా? ఇక్కడ ప్రతిరోజు అంటే లేని వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటారంట. వాళ్ళకి డొనేషన్గా మేము ఇంత అని చెప్పి రాయిస్తున్నాము. సో ఆ అంకుల్ అడుగుతున్నారు పిల్లల్ని, మీ పేరేంటి, మీ పప్ప పేరేంటి అని చెప్పి. అది అయిపోయాక బయటకు వచ్చి ఇక్కడ లోపల ఫుడ్ ఏరియా అనేది ఉన్నదండి జనాల కోసం అనేది. అక్కడ మేము చౌమిన్ అంటే నూడిల్స్ అంటారు మన సైడ్, అది తినేసి అయితే మేము బయటకు వచ్చామండి. ఈ టెంపుల్ ఏరియాలో మనకి పిక్స్ తీస్తారండి. ఇక్కడంతా వాటర్ ఉంది, చుట్టూరా వాటర్ ఉంది, మధ్యలో రథంలా ఉంది చూసారు కదా. ఈ రథంలో మనకి కూర్చోబెట్టి పిక్ తీస్తారండి కెమెరా తోటి. అది మనకి వెంటనే కడిగించేసి ఇస్తారు. ఈ వాటర్ లోని బోటింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ కి 30 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. జస్ట్ 2 రౌండ్స్ మాత్రమే ఉంటుంది. బోటింగ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో సరౌండింగ్స్ మొత్తం. దీక్షు వెళ్ళిపోతున్నామా? ఆటో వస్తుందంట. అయిపోయాక మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ భావన అఫీషియల్. బాయ్.